అందరికీ స్వాగతం. మనం ఫార్మ్స్ ఆఫ్ ఏఐ అనే చాప్టర్ 2లో ఉన్నాం. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి సబ్ టాపిక్ 2.2 ఫిజికల్ ఏఐ. సింపుల్గా చెప్పాలంటే ఒక ఏఐ బ్రెయిన్కి నిజంగా ఒక బాడీ వస్తే ఏమవుతుంది? లెట్స్ డైవ్ ఇన్. అవును, మనమున్నది చాప్టర్ 2 ఫార్మ్స్ ఆఫ్ ఏఐలో. అందులో సబ్ టాపిక్ 2.2 ఫిజికల్ ఏఐ. అంటే ఒక ఏఐ బ్రెయిన్కి ఒక ఫిజికల్ బాడీని ఇస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. గుర్తుందా, మనం ఇంతకుముందు వర్చువల్ ఏఐ గురించి మాట్లాడుకున్నాం. అంటే దానికి కేవలం ఒక బ్రెయిన్ మాత్రమే ఉంటుంది, అంతా డిజిటల్ ప్రపంచంలోనే. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అదే ఏఐ బ్రెయిన్కి నిజంగా ఒక శరీరం, అంటే ఒక బాడీ వస్తే ఏమవుతుంది? సో ఇక్కడే మనకు వర్చువల్ ఏఐకి ఫిజికల్ ఏఐకి మధ్య ఉన్న అసలైన తేడా అర్థమవుతుంది. వర్చువల్ ఏఐ అంటే బ్రెయిన్ మాత్రమే, అది కేవలం సాఫ్ట్వేర్ రూపంలో ఉంటుంది. కానీ ఫిజికల్ ఏఐ అంటే ఆ బ్రెయిన్కి ఒక బాడీని జోడించడం అన్నమాట. బ్రెయిన్ ప్లస్ బాడీ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ ఏఐ అంటే ఒక ఏఐ బ్రెయిన్ని తీసుకుని ఒక ఫిజికల్ బాడీ ఉన్న మెషీన్లో పెట్టడం. ఈ బాడీ ఉండటం వల్ల ఆ ఏఐ మనలాగే మన చుట్టూ ఉన్న వరల్డ్తో కదలగలదు, చూడగలదు, వినగలదు, ఇంకా చెప్పాలంటే రియల్ టైంలో ఇంటరాక్ట్ అవ్వగలదు. ఈ కోడ్ చూడండి, ఈ కాన్సెప్ట్ని చాలా పర్ఫెక్ట్గా చెప్తుంది. ఫిజికల్ ఏఐ ఈజ్ అ బ్రెయిన్ ఇన్సైడ్ ఎ బాడీ. ఆ బాడీ ఒక కార్ కావచ్చు, ఒక డ్రోన్ కావచ్చు, లేదా ఒక రోబోట్ కావచ్చు, ఏదైనా సరే. సింపుల్గా ఆ బాడీని కంట్రోల్ చేసే మైండే ఏఐ. సరే, ఈ థియరీ అంతా బావుంది, కానీ రియల్ వరల్డ్లో ఈ ఫిజికల్ ఏఐ ఎలా కనిపిస్తుంది? అంటే ఒక ఏఐకి ఎలాంటి డిఫరెంట్ బాడీస్ ఉండొచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. చాలా కామన్గా మనకు కనిపించే ఫిజికల్ ఏఐ ఎగ్జాంపుల్స్ ఈ 3 కేటగిరీలుగా ఉంటాయి. అవేంటంటే రోబోట్స్, అటానమస్ కార్స్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అన్నమాట, ఇంకా డ్రోన్స్. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా రోబోట్స్. మనం ఫ్యాక్టరీలలో కార్లను అసెంబుల్ చేసే పెద్ద పెద్ద రోబోటిక్ ఆర్మ్స్ చూస్తుంటాం కదా, అక్కడ నుంచి హాస్పిటల్స్లో సహాయం చేసే రోబోట్స్ వరకు ఇవన్నీ కూడా ఫిజికల్ టాస్క్స్ చేయడానికి ఏఐని ఉపయోగిస్తాయి. ఇక అటానమస్ కార్స్, ఇవి కూడా అంతే. ఇవి చక్రాలపై తిరిగి ఒక పవర్ఫుల్ ఫిజికల్ ఏఐ లాంటివి. వాటికున్న సెన్సార్లు, కెమెరాలే వాటికి కళ్ళు అనమాట. వాటితోనే రోడ్డును అర్థం చేసుకుని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మనలాంటి డ్రైవర్ లేకుండానే సేఫ్గా డ్రైవ్ చేస్తాయి. అలాగే స్మార్ట్ డ్రోన్స్, ఇవి ఏఐని ఉపయోగించి ఆటోమేటిక్గా నావిగేట్ చేస్తాయి, గాలిలో కూడా చాలా స్టేబుల్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఫోటోగ్రఫీ లేదా డెలివరీల కోసం వస్తువులను ట్రాక్ చేయడం వంటి కాంప్లెక్స్ పనులను కూడా చేస్తాయి. ఓకే, సో రోబోట్స్, కార్స్, డ్రోన్స్ ఇవన్నీ గ్రేట్ ఎగ్జాంపుల్స్. కానీ మన డైలీ లైఫ్లో, రోజువారీ జీవితంలో ఈ ఫిజికల్ ఏఐ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి ఒకసారి చూద్దాం. మనం రోజు చూసే కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన ఇల్లు క్లీన్ చేసే రోబోట్స్, ప్యాకేజీలు డెలివరీ చేసే రోబోట్స్, ఇంకా డ్రోన్స్, అలాగే పెద్ద పెద్ద వేర్ హౌస్లలో పనిచేసే రోబోట్స్. రూంబా లాంటి క్లీనింగ్ రోబోట్స్ మనలో చాలామంది ఇళ్లల్లో చూసే ఉంటాం. ఇది వాటి సెన్సార్లతో రూమ్ని మొత్తం ఒక మ్యాప్లా తయారు చేసుకుని టేబుల్స్, చైర్స్ లాంటి అడ్డంకులను ఢీకొట్టకుండా నీట్గా నేలని శుభ్రం చేస్తాయి. ఇది ఫిజికల్ ఏఐకి ఒక సింపుల్ కానీ పర్ఫెక్ట్ ఉదాహరణ. అలాగే డెలివరీ రోబోట్స్, ఇవి ఫుట్పాత్ల మీద నడుస్తూ, డ్రోన్స్ ఏమో గాల్లో ఎగురుతూ మనకు కావాల్సిన ప్యాకేజీలను నేరుగా మన ఇంటి గుమ్మం ముందుకు తీసుకొస్తున్నాయి. ఇదంతా సాధ్యమయ్యేది కేవలం వాటిల్లో ఉన్న ఏఐ వల్లే. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీల వేర్ హౌజులలో అయితే ఇది వేరే లెవెల్లో ఉంటుంది. వందలాది రోబోట్స్ తిరుగుతూ ఉంటాయి. ఇవి వస్తువులున్న షెల్ఫ్లను డైరెక్ట్గా అక్కడ వర్కర్స్ దగ్గరికి తీసుకొస్తాయి. దీనివల్ల ఆర్డర్ ప్యాకింగ్ ప్రాసెస్ చాలా చాలా వేగంగా జరుగుతుంది. అయితే ఈ ఫిజికల్ ఏఐ అనేది ఏదో ఈరోజు కొత్తగా పుట్టింది కాదు. దీని ప్రయాణం చాలా ఏండ్ల క్రితమే మొదలైంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో 1961. దాని పేరు యునిమేట్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఇండస్ట్రియల్ రోబోట్. ఇది 1961లో జనరల్ మోటార్స్ కంపెనీ అసెంబ్లీ లైన్లో పనిచేయడం ప్రారంభించింది. నిజ ప్రపంచంలో రోబోటిక్స్ చరిత్రకు ఇదే ఒక పునాది అని చెప్పొచ్చు. ఈ యునిమేట్ చూడ్డానికి మనిషిలా అస్సలుండదు. అదొక పెద్ద శక్తివంతమైన చెయ్యి అంతే.
దాని పనేంటంటే చాలా వేడిగా బరువుగా ఉన్న మెటల్ ముక్కలను జాగ్రత్తగా ఎత్తి పక్కన పెట్టడం. అప్పట్లో ఇది మనుషులకు చాలా ప్రమాదకరమైన పని. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీలక విషయమేంటంటే ఫిజికల్ ఏఐ అనేది ఏఐ యొక్క డిజిటల్ ప్రపంచానికి, మనం జీవిస్తున్న ఈ భౌతిక ప్రపంచానికి మధ్య ఒక బ్రిడ్జ్, ఒక వారధి లాంటిది. ఇది డిజిటల్ ఆలోచనను నిజమైన యాక్షన్గా మారుస్తుంది. మరి ఈ ఫిజికల్ ఏఐ మన ఇళ్లల్లోకి, మన వీధుల్లోకి ఇలా రోజురోజుకీ వచ్చేస్తున్నప్పుడు మన డైలీ లైఫ్ ఫ్యూచర్లో ఇంకెలా మారబోతోంది? ఈ క్వశ్చన్తో ఈ టాపిక్ని ఇక్కడితో ముగిద్దాం. దేని గురించి మన నెక్స్ట్ అనాలిసిస్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం.